కమల వచ్చేసిందిరా, కమల వచ్చింది. ఎలాగైనా నాకు ఒకరు సాయం చేసేవాడు కావాలి. వాడితో నేను ఎలాగైనా ఆ టుంగ్ టుంగ్ సావుర్ గడి సూట్ అయితే తీసుకోవాలి. నాకు హెల్ప్ చేసేవాడు కావాలి, ఒకరు కావాలి. ఎక్కడున్నాడు వాడు? ఇటు సైడ్ ఎవడో పిల్లోడు ఉన్నాడంట, షించాన్ అంట. వాడి సాయం తీసుకొని నేను ఎలాగైనా టుంగ్ టుంగ్ సావుర్ గడి సూట్ అయితే తీసుకుంటాను. కమల వచ్చిందిరా, కమల. ఎవరు లేరేంది ఇక్కడ? ఎవరు లేరు? అరే ఎవరు లేరు ఇక్కడ. వాళ్ళు వచ్చేదాకా ఎక్కడైతే వెయిట్ చేయాలి. నాకెందుకు వాళ్ళు నాకు హెల్ప్ చేయరు అనిపిస్తుంది. వాళ్ళని వాడుకోవాలి. వాళ్ళని వాడుకోవాలి అంటే వాళ్ళని బెదిరించాలి. వాళ్ళని బెదిరించాలంటే నేను వాళ్ళకు సంబంధించిన ఒక దాన్ని కిడ్నాప్ అయితే చేయాలి. ఎవరిని కిడ్నాప్ చేయాలి? అరే ఇదేంది? కుక్కకి ఇల్లా? వీళ్ళెవరో బాగా ప్రేమగా చూసుకున్నట్టున్నారు ఈ కుక్కని. దీనికి కూడా ఇల్లు కట్టారు. దీన్ని కిడ్నాప్ చేస్తే వాళ్ళు నాకు హెల్ప్ చేస్తారు. ఇదో ఈ కుక్క పిల్లనైతే బంధించి షాక్ అయితే పెట్టాను. ఇప్పుడు ఇది బాధపడేది చూసి వాళ్ళు నాకు కన్ఫర్మ్ గా హెల్ప్ అయితే చేస్తారు. పిల్లలు మీరందరూ మన వీడియోకి లైక్ చేసి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పోయిన వీడియో అయితే ఆ టుంగ్ టుంగ్ సావుర్ గాడు వీళ్ళ సాయంతో నా సూట్ అయితే దొంగలించాడు. ఇప్పుడు వీళ్ళ సాయంతో ఆ టుంగ్ టుంగ్ సావుర్ గడి సూట్ అయితే దొంగలిస్తాను. మీరు పోయిన వీడియో చూడాలంటే మన ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. మామయ్య ఏంటి మామయ్య, రోడ్లో ఒక్క కారు కూడా పోవట్లేదు? అరే షించాన్, తెలీదా నీకు? మన ఊర్లోకి కమల దెయ్యం వచ్చిందంట. ఏంటి మామయ్య, కమల దెయ్యమా? అవునరా షించాన్, మన ఊర్లోకి కమల దెయ్యం వచ్చింది. చూసావా క్లైమేట్ కూడా ఎలా మారిపోయిందో? మామయ్య కమల దెయ్యం వచ్చిందని అంత ధైర్యంగా చెప్తున్నావు కదా మామయ్య. అరే షించాన్, అది మనల్ని ఏం చేస్తుందిరా? మామయ్య సరేలే, అదేం చేయలే కానీ త్వరగా పదా. ఇంటికాడ ఒక చాప ఒకడే ఉన్నాడు. అవును కదరా షించాన్, అందుకే కదా పోతున్నావు. ఒక్కడే ఏమైనా భయపడతానేమో మామయ్య. అరే దాన్ని చూసి ఎవరన్నా భయపడాలరా, అది చూసి కాదు. అదే కదా మామయ్య. సరేలే పదా, ఎందుకన్నా మంచిది పదా. పోతున్నారా షించాన్? ఫ్రెండ్స్ ఆ కమలాదేవి మనల్ని ఏం చేయకూడదంటే మీరు అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అరే షించాన్, మీ ఫ్యాన్స్ అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారులేరా. ఇదో ఇంటికైతే కూడా వచ్చేసాం. అమ్మయ్య షించాన్, ఇంటికైతే వచ్చేసాము. మామయ్య అక్కడ చూడు, ఎన్నో మెరుపులు వస్తున్నాయి. అదే కదరా షించాన్. అరే షించాన్, కమల వచ్చేసిందిరా. మామయ్య చాప్ గారు చూడు మామయ్య, షాక్ కొడుతున్నట్టుందోడికి. ఏ కమల, ఏం చేసావు మా చాపని? ఇది తీసుకో, తీసుకో, ఇది కూడా తీసుకో. అరే షించాన్, ఈ కమలాకి ఏం కావట్లేదురా ఎంత కొట్టినా. మామయ్య దానికి ఏం కాదు మామయ్య, ఎందుకంటే అది దెయ్యం. ఏ కమల, నీకేం కావాలో చెప్పు, ఎందుకు వచ్చావు మా దగ్గరికి? అరే నాకు మీ దగ్గర నుంచి ఒక సాయం కావాలి. ఏంటి మా దగ్గర నుంచి సాయమా? ఏం సాయం నీకు? నీకైతే అస్సలు చేయం మేము సాయం. ఇక్కడి నుంచి వెళ్ళిపో, మా చాపను వదిలేసి వెళ్ళిపో ఇక్కడి నుంచి. అరే మీరు చెయ్యకపోతే ఈ లాస్ శాంటోస్ మొత్తం చంపేసి ఈ మిమ్మల్ని కూడా చంపేస్తా. ఏంటి మమ్మల్ని కూడా చంపేస్తావా? మామయ్య మనల్ని కూడా చంపేస్తుందంట మామయ్య అది. అరే షించాన్, నువ్వు గమ్ముగుండ్రా, నేను మాట్లాడతాను కదా. కమల నీకేం కావాలో చెప్పు, మేము చేసేస్తాం. నాకు వెంటనే ఆ టుంగ్ 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 సావుర్ గడి సూట్ అయితే కావాలి. ఏంటి టుంగ్ టుంగ్ సావుర్ సూటా? మొన్నే కదా వాడు వచ్చి నీ సూట్ అడిగాడు. నీ సూట్తోనే కదా వాడిని చంపేసి మళ్ళీ నీ సూట్ నీ దగ్గర పెట్టేశాను. అందుకే వచ్చానురా. వాడు ఎంత ధైర్యం ఉంటే నా సూటే తీసుకుంటాడు. నేనే వాడి సూట్ తీసుకుంటా. నాకు మొన్నే తెలిసింది వాడు కూడా ఒక సూట్ అయితే తయారు చేశాడంట. ఆ సూట్ నాకు కావాలి. ఆ సూట్ కానీ వేసుకున్నానంటే వాడిని చంపేస్తా. అరే కమల, నువ్వు మా దగ్గర దేనికి వచ్చావు? ఇంకెవరి దగ్గరికి వెళ్ళొచ్చు కదా. అది కుదరని పని. మీరే నాకు సాయం చేయగలరు. ఆ టుంగ్ టుంగ్ సావుర్ గడిని మీరే ఓడించగలరు. నాకు వెంటనే ఆ టుంగ్ టుంగ్ సావుర్ గడి సూట్ అయితే కావాలి. మీరు తీసుకొస్తేనే ఈ చాప్ కుక్కనైతే వదులుతా. అరే షించాన్, మన చాపని కాపాడుకోవాలి అంటే ఆ టుంగ్ టుంగ్ సావుర్ గడి సూట్ అయితే తీసుకురావాలంటరా. మామయ్య ఇంకేం చేయలేము మామయ్య, ఆ సూట్ అయితే తీసుకురావాల్సిందే. ఫ్రెండ్స్ మీరందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మనమైతే వెళ్ళి ఆ టుంగ్ టుంగ్ సావుర్ గడి సూట్ అయితే తీసుకొస్తాం. అరే కమల, ఆ సూట్ ఎక్కడుందో చెప్పు, మేము వెంటనే వెళ్ళి తీసుకొస్తాం. అరే ఫ్రాంక్లిన్, దాని లొకేషన్ వచ్చి ఒక ఐలాండ్ ఉంది, అది దెయ్యాల ఐలాండ్. అక్కడ చాలా టుంగ్ టుంగ్ సావుర్లు ఉంటాయి. నువ్వు చూసుకొని ఆ టుంగ్ టుంగ్ సావుర్ గడి సూట్ అయితే తీసుకొని వచ్చేయాలి. అప్పుడే మీ చాప్ గార్డ్ అయితే వదులుతాను.
అరే షించాన్, అదేదో దెయ్యాల ఐలాండ్ అంట్రా. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మనం ఆ సూట్ తీసుకురావాలంట్రా. అవసరం అంటావా? మామయ్య మనం ఏం చేయలేం మామయ్య, మన చాపను వదులుకోలేం. వెంటనే ఆ టుంగ్ సార్ గారి సూట్ అయితే తీసుకురావాలి మామయ్య. సరేరా షించాన్. కమల ఏమైనా పవర్స్ ఇవ్వచ్చు కదా ఆ టుంగ్ సార్ గారిని ఓడించాలంటే. అరే మీకు పవర్స్ నేను ఇయ్యనురా, మీరే తీసుకురావాలి ఎలాగోలా. ఏంటి నువ్వు పవర్స్ ఇవా? ఇంకెలా తీసుకురావాలి మేము? ఆ టుంగ్ సార్ గారు చాలా బలవంతుడు. అదంతా నాకు తెలీదు, మీరు తీసుకురావాలి. అప్పుడే చాప్ గాడిని అయితే వదులుతాను. ఇక వెళ్ళండి. మీరు ఎంత లేట్ చేస్తే మీ చాప్ గాడికి అంత ప్రమాదం. షాక్ కొట్టి చచ్చిపోతాడు. వెళ్ళండి ఇక్కడి నుంచి. అరే షించాన్ రారా. అరే చాప్ నువ్వు ఇక్కడే ఉండరా, మేము త్వరగా తీసుకొచ్చేస్తాం. పద మామయ్య పద. వెంటనే ఆ టుంగ్ సార్ గారి సూట్ అయితే తీసుకురావాలి. పద. అరే షించాన్, ఆ టుంగ్ సార్ గారు ఎంత శక్తివంతుడో తెలుసు కదా. అవును మామయ్య, అది కూడా నిజమే. ఇప్పుడు ఎలాగ మామయ్య ఆ టుంగ్ సార్ గారిని ఎలా ఓడిందాం? అదే కదరా షించాన్, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అరే షించాన్, ఐరన్ మ్యాన్ కాడికి పోదామా? అవును కదా మామయ్య, ఐరన్ మ్యాన్ కాడికి వెళ్తే సూట్ ఏదైనా ఇస్తాడేమో. అవునరా షించాన్, ఇప్పుడు వెంటనే ఐరన్ మ్యాన్ కాడికి వెళ్ళి సూట్ అయితే తీసుకుందాం. అరే షించాన్, చూసావా ఎంత స్పీడ్గా వెళ్తున్నారో? ఒక్కొక్కరు దెబ్బకి భయపడిపోతున్నారు. చూసావా, బైక్ రైడ్లు వేసుకుని మరీ తిరుగుతున్నారు. అదే కదా మామయ్య, ఆ కమల వచ్చిందని తెలిసి అందరూ భయపడిపోతున్నారు. అరే షించాన్, వాళ్ళు భయపడుతున్నారా? ఏకంగా మన ఇంట్లోకి వచ్చి మన చాప్ని కిడ్నాప్ చేసిందిరా అది. అదే కదా మామయ్య, చాప్ గాడికి ఎలా ఉందో ఏమో మామయ్య. అరే షించాన్, అవునరా, చాప్ గాడికి ఎలా ఉందో ఏందో. మామయ్య అక్కడ చాలా టుంగ్ సార్లు ఉన్నాయంట కదా మామయ్య. అవునరా షించాన్, అక్కడ చాలా టుంగ్ సార్లు ఉన్నాయి, కానీ ఏం చేయలేం కదా. త్వరగా పద మామయ్య, ఐరన్ మ్యాన్ కాడికి వెళ్ళి త్వరగా ఏదో ఒక సూట్ తీసుకొని వచ్చేయాలి. అలాగే రా షించాన్, పోతున్నాను. చూసావా 100 km/h వెళ్తున్నాను. ఇంకా సైకిల్లో ఎంతకన్నా స్పీడ్ వెళ్ళలేంరా. బూస్టర్ కూడా ఆన్ చేస్తున్నాను రా, చూడరా. సరేలే మామయ్య, త్వరగా పద. అమ్మయ్య షించాన్, ఐరన్ మ్యాన్ మ్యాన్షన్ కాడికి అయితే వచ్చేసాము. మామయ్య అవును మామయ్య, ఎంత స్పీడ్గా అయితే తీసుకొచ్చావు మామయ్య. త్వరగా పద, ఇంకా టైం లేదు మనకి. ఆ టుంగ్ సార్ గారు సూట్ తీసుకురావాలి, వాళ్ళందరినీ కొట్టాలి. మనకు టైమే లేదు మామయ్య, త్వరగా పద. పోతున్నారా షించాన్? ఇప్పుడు ఐరన్ మ్యాన్ ఎక్కడ ఉన్నాడో ఎతకాలరా. ఐరన్ మ్యాన్ ఉన్నాడో లేదో. అది కూడా ఉంటుంది కదా మామయ్య, ఐరన్ మ్యాన్ ఉంటాడో లేదో. అరే ఇక్కడే ఉన్నాడు రా. అరే ఐరన్ మ్యాన్ ఇక్కడే ఉన్నాడు రా, నువ్వు ఇక్కడే ఉన్నాడు, నేను మాట్లాడతా. ఐరన్ మ్యాన్, నాకు వెంటనే ఒక సూట్ కావాలి, అది చాలా పవర్ఫుల్గా ఉండాలి. ఆ సూట్ నాకు వెంటనే ఇయ్యి. అరే ఫ్రాంక్లిన్, నీ సైజుకు సరిపడే సూట్లు నా దగ్గర ఇప్పుడు ఒక్కటి కూడా లేదు, అన్నీ అమ్మేశాను కదా. ఏంటి ఐరన్ మ్యాన్ ఇలా చేసావు? ఇప్పుడు ఎవరికి సరిపడే సూట్ ఉంది అయితే? నాకు తెలుసు ఇలాంటిది ఏదన్నా వస్తుందేమోనని నేను షించానికి ఒక సూట్ అయితే తయారు చేసి పెట్టాను. ఏంటి ఐరన్ మ్యాన్ మామయ్య, నాకు సూట్ తయారు చేసి పెట్టావా? అరే షించాన్, నీకు ఎంతో ఇష్టమైన యాక్షన్ కామెంట్ సూట్ అయితే తయారు చేసి పెట్టాను రా షించాన్. ఏంటి మామయ్య, నాకు ఎంతో ఇష్టమైన యాక్షన్ కామెంట్ సూటా? మామయ్య నాకు వెంటనే ఇచ్చే మామయ్య, అది నేను ఆ టుంగ్ సార్ గారిని ఎదుర్కొంటాను. ఏంటి టుంగ్ సారా? వాడెందుకు వచ్చాడు ఇక్కడ? ఐరన్ మ్యాన్, అది చాలా పెద్ద కదా, నువ్వు వెంటనే ఆ సూట్ ఇచ్చావంటే నీకు మళ్ళీ వచ్చి చెప్తాను. సరే, ఆ గుహలో ఉంది, వెళ్ళి తీసుకో. ఏంటి ఐరన్ మ్యాన్ మామయ్య, ఆ గుహలో ఉందా? నేను వెంటనే వేసుకొచ్చేస్తాను. అమ్మయ్య, ఓపెన్ అయితే అయిపోయింది. అరే నిజంగానే నాకు సూట్ అయితే ఉంది, వెంటనే ఈ సూట్ అయితే వేసుకోవాలి. అయ్యా, నాకు సూట్ అయితే వచ్చేసింది. యాక్షన్ కామెంట్ మామయ్య, చూసావా, నాకు సూట్ అయితే వచ్చేసింది. ఉండరా షించాన్, నువ్వు యాక్షన్ కామెంట్లో ఉన్నావు, వచ్చాం. ఏమనుకున్నావు మామయ్య? ఐరన్ మ్యాన్ మామయ్య, చాలా థ్యాంక్స్ మామయ్య నాకు ఈ సూట్ ఇచ్చినందుకు. అరే షించాన్, ఈ సూట్ యాక్షన్ కామెంట్ లా ఉంటుంది, కానీ పవర్స్ మాత్రం నావే. అలాగే మామయ్య, నేను చూసుకుంటా కదా, ఆ టుంగ్ సార్ గారిని నేను ఓడిస్తాను. అలాగే రే షించాన్, ఎక్కేసావు కదా, ఇంకా పోతున్నా. అలాగే మామయ్య, పద. ఇప్పుడు వెంటనే వెళ్ళి ఆ టుంగ్ సార్ గారిని అయితే ఓడించాలరా. అవును మామయ్య, చూసావా నా యాక్షన్ కామెంట్ సూట్ ఎలా ఉందో? ఐరన్ మ్యాన్ సూట్ కన్నా భలే ఉంది కదా. అవునరా షించాన్, చాలా బాగుంది. ఇప్పుడు ఆ సూట్తో నువ్వు జాగ్రత్తగా అయితే ఆ టుంగ్ సార్ గారిని అయితే ఓడించాలరా. అవును మామయ్య, నేను ఓడిస్తా కదా, నాకు తెలుసులే ఈ పవర్స్ ఎలా వాడాలో. వెంటనే ఎయిర్పోర్ట్ కాడ పదా. అరే షించాన్, ఎయిర్పోర్ట్కి కాదురా, మనం బీచ్ కాడికి వెళ్ళాలి. బీచ్ కాడికి దేనికి మామయ్య? అరే షించాన్, నాకు కమలా చెప్పింది విన్నావు కదా, ఎయిర్పోర్ట్ అవతల ఒక ఐలాండ్ ఉందంట, దెయ్యాల ఐలాండ్. అక్కడికి పోవాలి. ఎయిర్పోర్ట్ అవతలకు పోవాలి అంటే మనకి బోట్ కావాలి. బోట్ ఎక్కడుందంటే బీచ్లో ఉందిరా షించాన్. అవును కదా మామయ్య, మర్చిపోయాను. సరే పదా, నేనైతే ఎగురుకుంటా వచ్చేస్తాను మామయ్య, నువ్వు ఎలా వస్తావు? అరే షించాన్, నీకు తగిలిస్తా, మూసుకొని నాతోనే రా. నువ్వు కానీ ఏదైనా చేసావంటే ఇంకేం లే, టుంగ్ సార్ గారి చిక్కేస్తావు. మూసుకొని నాతోనే ఉండు. అలాగే మామయ్య, అలాగే. నువ్వు అక్కడికి పోయిన తర్వాత నేను చెప్పినప్పుడు నువ్వు సూట్ అయితే ఆన్ చేయి. అలాగే మామయ్య, త్వరగా పద మామయ్య, మనకు టైం లేదు. అమ్మయ్య షించాన్, వచ్చేసాం. మామయ్య ముందు చూడు, ఒక జెట్ స్కీ ఉంది, దాన్ని ఎక్కి వెళ్ళిపోదాం మామయ్య. అలాగే షించాన్, దిగు నువ్వు. ఎక్కే పద మామయ్య. అమ్మయ్య, భలే తోలుతున్నావు కదా మామయ్య జెట్ స్కీ. మరి ఏమనుకున్నావురా? ఎయిర్పోర్ట్ అద్దోరా, అక్కడ ఉంది ఎయిర్పోర్ట్. ఇప్పుడు ఐలాండ్ ఎక్కడ ఉందోరా? మామయ్య నేరు కనపడుతుంది నీకు ఐలాండ్. అరే అవునరా షించాన్, అదేంటి గాల్లో ఉంది? అదే కదా మామయ్య, అదేంటి గాల్లో ఉంది. అరే ఇప్పుడు గాల్లోకి ఎలా వెళ్ళాలరా?
మామయ్య ఇక్కడ యాక్షన్ షించాన్ ఉన్నాడు మామయ్య, నేను తీసుకెళ్తా కదా పైకి. సరేరా షించాన్. అమ్మయ్య షించాన్, జాగ్రత్తగా అయితే ల్యాండ్ చేసావురా, భలే ల్యాండ్ చేసావు. మామూలుగా ఉండదు మామయ్య మనతో. సరే షించాన్, నువ్వైతే ఇక్కడ అరవబాక, అవి ఎక్కడున్నాయో చూసుకోవాలి. సరే మామయ్య పద. అరే షించాన్, ఇక్కడ చాలా మంది టుంగ్టూన్ సార్లు ఉన్నారు రా, చూస్తున్నావా? మామయ్య చూస్తున్నా, వాళ్ళు ఏంటి టుంగ్టూన్ సార్ కన్నా చిన్నగా ఉన్నారు. అరే షించాన్, వాళ్ళు పిల్లలేమోరా. ఏంటి టుంగ్టూన్ సార్ పెళ్ళి అయిపోయిందా? అరే షించాన్, అలా కాదురా, అది దాన్ని తయారు చేసిన వాళ్ళురా. అలాగ చెప్పు మామయ్య, పిల్లలంటే పెళ్ళి అయిపోయిన వాళ్ళే కదా. ఒరే బట్ అలా కాదురా, వాళ్ళు తయారు చేసిన వాళ్ళు. ఇప్పుడు సూట్ ఎక్కడుందో చూడాలి, పద సూట్ ఎక్కడుందో ఎతుకుదాం. నీకు కళ్ళు కూడా దుబ్బాయి మామయ్య, ఒకసారి ముందర చూడు మామయ్య ఒకసారి. ముందరేముందిరా? అటు కాదు మామయ్య, అటు సైడు. అరే షించాన్, అక్కడే ఉంది కదరా టుంటూన్ సార్ సూటు. అదే కాదు మామయ్య. సరే నేను వెళ్ళి వాళ్ళనైతే అద్దుకుంటాను, నువ్వు వెళ్ళి టుంటూన్ సార్ సూట్ అయితే వేసుకో. అరే షించాన్, అలా చేస్తే నువ్వు వాళ్ళని ఆపగలుగుతావా? ఏమనుకుంటున్నావు మామయ్య నా గురించి? నువ్వు వెంటనే వెళ్ళు, నేను వెళ్ళి ఆ టుంటూన్ సార్ గారిని అయితే ఓడిస్తాను. సరేరా షించాన్, నేనైతే జాగ్రత్తగా వెళ్తాను, నువ్వు కూడా జాగ్రత్తరా. అలాగే మామయ్య. అరే వస్తున్నారా టుంటూన్ సార్, తీసుకొండ్రా చచ్చిపోయారా నా చేతిలో, తీసుకొండ్రా. ఇద్దరా లేజర్ బీమ్ రా, యాక్షన్స్ ఇచ్చారంటారా బాబు, తీసుకొండ్రా. దెబ్బకి టుంటూన్ సార్లు అందరు చచ్చిపోయారు మామయ్య, మామయ్య. నన్ను అంత ఈజీగా చంపలేవురా నువ్వు. ఏంటి టుంటూన్ సార్ అని ఇంత బలహీనంగా ఉన్నావు? చూసావా, నన్ను ఒక్క దెబ్బ కూడా కొట్టలేకపోతాను. నేను ఎవరు అనుకుంటున్నావు తెలుసా? యాక్షన్ చించాన్. ఇదో తీసుకో. చూసావా, ఒక్క దెబ్బకి చచ్చిపోయావు. టుంటూన్ సార్ ఈసారి వచ్చేటప్పుడు చాలా బలవంతంగా తయారయ్యారా. యాక్షన్ చించాన్ ఉన్నాడు, ఎవరినైనా చంపేస్తాడు, ఒక్క దెబ్బకి మిమ్మల్ని అందరినీ చంపేస్తాను. అమ్మయ్య, ఈ టుంటూన్ సార్లు అందరినీ చంపేస్తాను. అరే ఇదోడు, తీసుకో. అరే షించాన్, నేనేరా ఇది. మామయ్య నువ్వా? నేను ఇంకా నిజమైన టుంటూన్ సార్ కొట్టాను మామయ్య, సారీ. సరేరా, త్వరగా పోయి బోట్ ఎక్కుదాం పదా. వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళి ఈ సూట్ అయితే ఆ కమలాకైతే ఇచ్చేయాలి. అవును కదా మామయ్య, అదొకటి ఉంది కదా. సరే పద, త్వరగా పద మామయ్య. వెంటనే వెళ్ళి ఆ కమలాకి సూట్ అయితే ఇచ్చేసి మన చాప్నైతే కాపాడుకోవాలి మామయ్య. అందుకే కదరా పోతున్నాను. ఈ టుంటూన్ సార్ సూట్ వేసుకున్నప్పటి నుంచి నాకు ఏదోలాగా అనిపిస్తుందిరా, ఏదో పవర్లు వచ్చినట్టు అనిపిస్తుంది. మామయ్య అది చెప్పింది కదా, ఈ టుంటూన్ సార్ సూట్ ఇచ్చేసిన తర్వాత లోకాన్ని మొత్తం అంతం చేసేస్తుందని. అది నిజమేనా మామయ్య? ఏమో రక్షించాను, అది కూడా తెలీదు. ఒకవేళ అంతం చేసినా చేసేయచ్చు, అది దెయ్యం కదా. హర్షించాను, అప్పుడు చేస్తే మనం అందరం చచ్చిపోతాం కదా. అవును కదా మామయ్య, అది కూడా ఉంది కదా. అరే షించాన్, అప్పుడు లాస్ ఏంజల్స్ మొత్తం ప్రమాదంగా ఉంటుందా? ఇప్పుడు ఏం చేద్దాం మామయ్య? హర్షించాన్, నీ దగ్గర యాక్షన్ చించాన్ సూట్ ఉంది, నా దగ్గర టుంటూన్ సార్ సూట్ ఉంది. ఈ రెండు కలిపి ఆ కమలాన్ని అయితే చంపేద్దామా? ఏంటి మామయ్య, కమలాన్ని చంపేద్దామా? అవును రక్షించాన్, యాక్షన్ కామెంట్ అంటావు కదా, యాక్షన్ కామెంట్ లాగా ఉన్నావు కదా నువ్వు. ఇప్పుడైతే ఆ టుంటూన్ సార్ని ఎలాగైతే చంపావో అలాగే ఈ కమలాన్ని కూడా చంపేద్దాం రా. అలాగే మామయ్య, అప్పుడైతే ఈ లాస్ ఏంజల్స్ అయితే కాపాడవచ్చు కదా మామయ్య. అవును రక్షించాన్, ఇప్పుడు వెంటనే వెళ్ళి ఆ కమలాన్ని అయితే చంపేద్దాం. అలాగే మామయ్య. త్వరగా దిగు రక్షించాన్, ఇప్పుడు వెంటనే వెళ్ళి మన చాప్ని అయితే కాపాడాలి, అలాగే కమలాన్ని కూడా చంపేయాలి. త్వరగా ఎక్కు. పద మామయ్య, త్వరగా పద. అమ్మయ్య షించాన్, ఇంటికైతే వచ్చేసాను. ఇదో ఇక్కడ ఆపుతున్నాను, నువ్వైతే వెనకాల నుంచి వెళ్ళు, నేను ముందర నుంచి వచ్చి దాన్ని అయితే కొడతాను. నువ్వు వెనకాల నుంచి వచ్చి ఐరన్ మ్యాన్ సూట్తో అయితే కొట్టేసేదాన్ని. అలాగే మామయ్య. అరే షించాన్ జాగ్రత్త, అది కమల గుర్తుపట్టేస్తుంది, జాగ్రత్త షించాన్, నేనైతే పోతున్నాను ఇంకా. అలాగే మామయ్య. ఇదో కమల అయితే ఇక్కడే ఉంది. అరే కమల. అరే ఫ్రాంక్లిన్, తీసుకొచ్చావా? నాకు తెలుసు నువ్వు తీసుకొచ్చావని. వెంటనే నాకు ఆ సూట్ ఇచ్చేసి. కమలక్క, నువ్వు ఇంత అందంగా ఉండవు కారణం ఏంటో చెప్తావా? అరే దీని ముఖానికి అందమా? మామయ్య సరైన ప్లేస్ అడుగుతున్నాడు. ఇప్పుడు వెంటనే పైకి అయితే వెళ్ళి దాన్ని అయితే కొట్టేయాలి. ఇప్పుడు ఇద్దో కమల, తీసుకోయే. చచ్చిపోయావు కమల, నువ్వు దేనికి కమల? ఒక్క దెబ్బకు చచ్చిపోయావు కదా. తీసుకో, ఇది తీసుకో. దెబ్బకి మాడి మసి అయిపోతున్నావు కదా కమల. దెయ్యం వల్ల యాక్షన్ చించానంటారా బాబు. అమ్మయ్య మామయ్య, దీన్ని అయితే చంపేశాను. ఇంకా త్వరగా చాపునైతే విడిపి. అలాగే షించాన్, విడిపిస్తున్నాను. అమ్మయ్య ఫ్రెండ్స్, మేమైతే ఈ కమలని అయితే ఓడించి అలాగే ఆ టుంటూన్ సార్ గారిని అయితే ఓడించేసాము. అలాగే ఈ టుంటూన్ సార్ గారి సూట్ అయితే కూడా తీసేసుకున్నాము. ఆ కమల అయితే ఆ టుంటూన్ సార్ గారి సూట్ దొంగలేద్దామని చూసింది, కానీ మేమే ఆ టుంటూన్ సార్ గారి సూట్ తీసుకొని దాన్ని అయితే చంపేశాం. ఫ్రెండ్స్, మీరందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో అయితే ఇంతే, నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. బాయ్ బాయ్.